మొత్తానికి అటు ప్రధాని మోదీ టూర్, ఇటు మాజీ సీఎం కేసీఆర్ వార్నింగ్తో హస్తం శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. రానున్న రోజుల్లో రాజకీయం ఎలా ఉంటుందో అనేటువంటి టెన్షన్ నెలకొంది. సమయం లేదు మిత్రమా అంటున్నారు అన్ని పార్టీల అగ్రనేతలు. మరికొన్ని రోజుల్లో జరిగే గ్రేటర్ ఎన్నికలపై అందరూ దృష్టి సారించారు. దీంతో రేపటి తెలంగాణపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ రోజు డిబేట్లో మనం ఇదే అంశం పైన మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు అండ్ బీజేపీ నాయకులు గంగాపురం వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ నమస్తే. నాయకులు మిట్టా నర్సయ్య గౌడ్ గారు, బీఆర్ఎస్ నాయకులు ఉపేందర్ గారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే మేడం. రైట్, ముందుగా కోటేశ్వరరావు గారు, ప్రస్తుతం తెలంగాణలో ఓ రకమైనటువంటి ఒక రాజకీయ గందరగోళం అయితే కనిపిస్తూ ఉంది. అంటే అటు కారేమో రిపేర్లో ఉంది, రిపేర్ చేసుకొని మేము ఖచ్చితంగా స్పీడ్ పెంచుతూ జనాల్లోకి వస్తామని చెప్తా ఉన్నారు. ఇటేమో హస్తమేమో హామీల ఒత్తిడి, విపరీతమైనటువంటి ప్రెషర్లో ఉంది. జనాల్లోకి వెళ్ళాలంటే ఎక్కడ అమలు కాని హామీల గురించి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయో, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అనేటువంటి ఒక రకమైనటువంటి టెన్షన్ వాళ్ళలో ఉంది. ఇక ఇటువైపు కూటమి కమలం పార్టీ ఏమో ఖచ్చితంగా పూర్తిగా వికసించాలి, ఈసారి మనమే అధికారంలోకి రావాలి అని దానిలో భాగంగానే ఒక ఎలక్షన్ స్టంట్గా ఇప్పుడు మోదీ టూర్ కూడా 7వ తారీఖున 7,000 కోట్ల 9వ తారీఖున 7,000 కోట్లతో పనులకు శంకుస్థాపన చేస్తున్నారు అని చెప్పేసి రకరకాల ఇవి వస్తున్నాయి. అసలు ఏంటంటారు? అంటే గత 2.5 ఏళ్లుగా నిశ్శబ్దంగా ఉన్నటువంటి కేసీఆర్ ఆల్ ఆఫ్ ఎ సడన్ జనాల్లోకి రావడము, సభలకు ఆహ్వానం, సభల్లోకి వచ్చేసి అంత యాక్టివ్గా ఆయన మునుపటి కేసీఆర్ను మనం చూస్తూ ఉన్నాము. మధ్యలో కాస్త ఆయన డల్ అయ్యారు, అది మనం గ్రహించాము. బట్ ఈసారి మాత్రం చాలా ఫైర్తో కనిపిస్తూ ఉన్నారు. అంటే నిజంగానే మళ్ళీ బ్యాక్ వచ్చిందా, బాస్ ఈజ్ బ్యాక్ అనుకోవచ్చు అంటారా ఏంటి? తెలంగాణలో మళ్ళా ఒక విధంగా రాజకీయ వేడి ప్రారంభం కావడానికి ఒక రకంగా చెప్పాలంటే కవిత గారు అనేది నా అభిప్రాయం. ఆమె పార్టీ పెట్టడం, సొంత తండ్రినే మారాడు మనిషి, మరమనిషి అయిపోయారు అని చెప్పేసి తీవ్రమైనటువంటి కామెంట్స్ చేయడం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఆమె కామెంట్స్, ఇవన్నీ చూసిన తర్వాత కేసీఆర్ మళ్ళా రంగంలోకి రాకపోయేట్లయితే బీఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ రాదనేటువంటిది బహుశా ఆయనకి అర్థమై ఉంటుంది. అందుకని ఏదో ఒక అవకాశాన్ని తీసుకొని ఇప్పుడు వచ్చారు. ఆ వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి ప్రసంగం లేదా ఆయన ఇచ్చినటువంటి సందేశం ఒక విధంగా చెప్పాలంటే అంత శుభప్రదమైంది కాదు, లేకపోతే మరొకటి కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. అందుబాటులోకి ఉంటాను నేను, ఇట్లాంటి మాటలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షానికి వచ్చిన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రతిసారి ఆయన కూడా అలాగే చెప్పేవాడు. నేను గతంలో పొరపాటు చేశాను, కార్యకర్తలకి అందుబాటులో లేకుండా పోయాను, అధికారంలో ఉన్నప్పుడు నేను మళ్ళా మారిపోయాను అని చెప్పారు. కానీ అధికారానికి వచ్చిన ప్రతిసారి మళ్ళా పాత పద్ధతే, కార్యకర్తల్ని లేదా నాయకుల్ని విస్మరించడం, తనదైనటువంటి శైలిలో వ్యవహరించడం అనేది చూసాము. కేసీఆర్ కూడా అందుకు మినహాయింపు కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు కనుక కార్యకర్తల గురించి లేకపోతే కార్యకర్తలకు అందుబాటులో ఉండటం గురించి ఆయన మాట్లాడాల్సి వస్తూ ఉంది. నిజానికి కార్యకర్తలకు అందుబాటులో అంటే రోజు పార్టీ ఆఫీస్కి వచ్చి గంటో 2 గంటలో 3 గంటలో ఒక పూటో అందుబాటులో ఉంటే అది వేరు. కానీ ఫార్మ్ హౌస్కే పరిమితమైనటువంటి కేసీఆర్ 2.5 సంవత్సరాల్లో మరి ఎందుకు ఆ విధమైనటువంటి తన చుట్టూ ఒక గిరి గీసుకున్నారనేటువంటిది తెలియదు. ఇప్పుడు కూడా మీరు ఎవరైనా ఇతర పార్టీలతో సంబంధాల్లో ఉంటే లేకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే ఉండండి, పోతే పోండి అనేటువంటి ఒక థ్రెటనింగ్ అనేది ఆ నాయకుడి నోటి నుంచి రావడం అనేది ఒక బలహీనతకు సూచన అనేది నా అభిప్రాయం. సరే, ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం చెప్పలేం, కానీ ఆ విధంగా వచ్చి ఏం చేస్తారు అనేటువంటిది ఒకటైతే, ప్రజాక్షేత్రంలోకి ఏ విధంగా వస్తారనేటువంటిది ఇప్పటికి ఇంకా స్పష్టత లేదు. ఆయన అసెంబ్లీకి రాకుండా, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయకుండా బయట ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ దానికి విలువ ఉండదు అని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అందుకని బయటకు వస్తానంటున్నారు, రండి, మంచిదే. అదే విధంగా అసెంబ్లీకి కూడా రండి, అసెంబ్లీలో కూడా నిలదీయండి అనేది నా అభిప్రాయం. ఇది బీఆర్ఎస్కి.
బీజేపీకి సంబంధించి వచ్చేసరికి నేను అనుకోవటం ఇప్పుడు ఈ జూలై తర్వాత ఆగస్టులోనో ఆ, ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అంటే జిల్లా పరిషత్తు మండల పరిషత్తులు అవి వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. దాంతో పాటు హైదరాబాద్ కార్పొరేషన్లు మిగిలినటువంటి కార్పొరేషన్ల ఎన్నికలు కూడా వస్తాయి. ఉమ్, వాళ్ళకి హైదరాబాద్ లో ఉన్నటువంటి 3 కార్పొరేషన్స్ అనేటువంటివి ప్రతి పార్టీకి ఒక అగ్ని పరీక్ష లాంటివి అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక మినీ ఎన్నికల్లాగా వీటిని పరిగణించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీటి తర్వాత మళ్ళా ఎన్నికల యొక్క పరీక్ష అనేటువంటిది ఏ రాజకీయ పార్టీకి ఉండదు. అందుకని ఈ ఎన్నికల్లో సత్తా సాధించడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము అదే విధమైనటువంటి ఫలితాలను మేము పొందబోతున్నామని చెప్పడానికి ఒక మైండ్ గేమ్ కోసం 3 పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, బిఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ 3 కూడా ప్రయత్నిస్తున్నాయనేది ఒకటి. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే అదే వాగాడంబరం, అదే విధమైనటువంటి అఫెన్స్ రేవంత్ రెడ్డి గారిలో మనం చూస్తున్నాం. ఇది ఇంకా రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉంది. ఉమ్, ఎందుకు పెరిగే అవకాశం ఉంది అంటే ఆర్థిక సమస్యల విషయాల్లో, ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో వైఫల్యం అనేటువంటిది, లేకపోతే వాగ్దానాల అమలు అనేటువంటిది పరిమితం కావడంతో రాజకీయ పరమైనటువంటి ఇది ఇంకా పెరుగుతుంది. ఎవరికైనా ఏ పార్టీలో అయినా అంతే. ఇప్పుడు మనం ఉదాహరణకి చూడండి, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, ఒక ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి లోక్సభలో వీగిపోయినటువంటి పార్లమెంటు మహిళా మహిళా రిజర్వేషన్ బిల్లుని లిమిటేషన్ దాని గురించి మేము చర్చిస్తామని చెప్తున్నారు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఆయనకి చెప్పుకోవడానికి వేరే అస్త్రాలన్నీ అయిపోయి దాన్ని మళ్ళీ ఒక ప్రత్యేక సమావేశం, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ప్రజల సొమ్ము వృధా కావటం తప్ప ఏ ఉపయోగం లేదు. అందుకని ప్రతి పార్టీకి అటువంటి బలహీనతలు అవన్నీ ఉన్నాయి కనుక ఇప్పుడు ఏ విధమైనటువంటి సందేశం ఇస్తారు, ఎటు వెళ్తారు అనేటువంటిది నిజంగానే 3 పార్టీలకి రాబోయే రోజుల్లో ఒక పరీక్షే. అందుకని ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి మైండ్ గేమ్ వాళ్ళు మొదలు పెట్టారు. సార్, సీఎం రేవంత్ 10 ఏళ్ళు నేనే సీఎం అని చెప్తా ఉంటారు పదే పదే. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలే ఒక్కటి కూడా సక్రమంగా పూర్తి స్థాయిలో అమలు చేయలేనటువంటి పరిస్థితి. మరి ఏ కాన్ఫిడెన్స్ తో ఆయన 10 ఏళ్ళు, వచ్చే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ల వరకు కూడా నేనే సీఎం అని చెప్తా ఉన్నారు? మైండ్ గేమ్ అంతే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే మైండ్ గేమ్ నడుస్తుంది. అంటే నా డౌట్ ఏంటంటే ఆయన పాలనపై ఆయనకున్నటువంటి నమ్మకమా, లేదు అని అంటే విపక్షాలని అంత తక్కువ అంచనా వేస్తూ వాళ్ళని బలహీనంగా చూస్తూ ఉన్నారా? రెండూ ఉన్నాయి. తన పాలన మీద తనకి అతి విశ్వాసం, ఉమ్, ప్రతిపక్షాల మీద వాళ్ళు ఏమి చేయలేరు అనేటువంటి ఒక ధీమా. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి అలాంటి ధీమాలు రావడం సహజం. అలాంటి ధీమా తలకెక్కితే మాత్రం ఏ ఏ నాయకుడు కూడా, ఇప్పుడు కేసీఆర్ కూడా అదే కదా, ఆ ధీమాతోనే కదా ఆయన వ్యవహరించి కార్యకర్తలతో కానీ లేదా నాయకులతో కానీ మంత్రులతో కానీ అదే ధీమాతోటి వ్యవహరించారు. ఆ ధీమా అనేటువంటిది ఆయనకి 3వసారి ఎన్నికల్లో దెబ్బతీసింది. అందుకని రాబోయేటువంటి పార్టీలకి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వ్యక్తులుగా కాదు, కాంగ్రెస్ పార్టీకి అటువంటి అవకాశం కూడా ఉండదు. కరెక్ట్. ఫస్ట్ టైంకే ఆ విధమైనటువంటి రివర్స్ వచ్చినా కూడా ఆశ్చర్యం. అందుకని ఆ విధమైనటువంటి ఒక మైండ్ గేమ్. రెండవది అతి విశ్వాసం ఎప్పుడు కూడా సర్వత్రా వర్జయత్ అన్నట్టుగా. రైట్ సార్.